ఈ డిఎస్సి 3 నెలలు వాయిదా వేయాలి. మొన్ననే టెట్ రిజల్ట్ ఇప్పుడు రీసెంట్ గా 90 రోజులు టైం కావాలి మాకు. ఖచ్చితంగా డిమాండ్ ఏమా ఖచ్చితంగా మాకు 3 నెలల సమయం తప్ప మీ ప్రభుత్వం నుంచి ఏమడగట్లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా దొంగ ప్రభుత్వంలో ఉంది. ఎమ్మెల్యేలను చేంజ్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ మా మీద అయితే లేదు. మేము ఈ ప్రభుత్వం దగ్గర 3 నెలల టైం తప్పించి ఏమడగట్లేదు. మేము ఈ రోజు టెట్ రాసి దాదాపు 20 రోజులు కాలేదు, 17 రోజుల కిందమే డిఎస్సి డేట్ ఇచ్చాడు. డిఎస్సి వాయిదా వేయాలి. మాకు మేము పోస్ట్ అడుగుతలేం, ఏం అడుగుతలేం. ప్రజెంట్ గా పోస్ట్ పోన్ డిఎస్సి. ఎందుకంటే మొన్ననే ఎందుకు పోలీసులు మిమ్మల్ని మేము తెల్లారు నిరసన చేద్దాం అనుకున్నాం, కానీ మమ్మల్ని అసలు పంపిస్తున్నారు. ఏంటమ్మా మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి చెప్పండి, మెయిన్ చెప్పండి. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని లేడీస్ అని కూడా ఉండి ఇప్పటిదాకా ఎక్కడ ఉంచారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇప్పటిదాకా మీకు అన్నము నీళ్లు ఇవన్నీ ఇచ్చారు. వాటర్ కూడా ఇస్తలేదు. పోస్ట్ పోన్ కావాలంటే 2 మంత్స్ పోస్ట్ పోన్ కావాలి. అప్పుడు దీక్ష జరుగుతూనే ఉంటది, ఎవరు అన్నం కూడా తినము. సో ఇక్కడ అంటే మహిళలు మాట్లాడమ్మా మాట్లాడు ఏంటి అంటే ఇప్పటిదాకా ఎందుకు ఉంచారు పోలీసు వాళ్ళు మిమ్మల్ని? ఇప్పటిదాకా ఎందుకు ఉంచారమ్మా? మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. అరెస్ట్ చేసి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఫుడ్ లేదు, వాటర్ లేదు. అది కోటి సిటీ కాలేజ్ ఉంది కదా, వెనకాల హెడ్ క్వార్టర్స్ ఉంది, అక్కడ పెట్టారు. ఇప్పటిదాకా 11 గంటలకు తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు అరెస్ట్ చేసేవాటి మేము బయటకు వచ్చినాం. ఏంటి దౌర్జన్యం? ఏంటి మేము అడుగుతుంది ఏంటి? శాంతియుతంగా కోరుకుంటున్నాం. తిండి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. ఇప్పటి వరకు పొట్టతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంత దౌర్జన్యమా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి మేమే తెచ్చుకొని మా తల పెట్టుకొని మేమే నాశనం చేసుకుంటున్నాం. నిరుద్యోగ అభివృద్ధి ఎంత ఉందో మీరే చూస్తున్నారు కదా. మేము న్యాయంగా పోరాడుతున్నాం. మా వైపు మెగా డిఎస్ చేస్తామన్నారు, దానికోసం అడుగుతున్నాం. మేము కొత్త కాంక్షలు ఏం కోరట్లేదు. మెగా డిఎస్ 25,000 మెగా డిఎస్ చేయాలి. మాకు 3 నెలలు వాయిదా 3 నెలలు పోస్ట్ పోన్ చేయమంటున్నారు. ఆడపిల్లలను తెలిసి కూడా వీళ్ళు లైట్లు ఆఫ్ చేసిర్రు. 5:30కి 6ంటికి లైట్లు ఆఫ్ చేసారు. ఆడపిల్లలు ఉన్నారు, నీళ్లు తాగడానికి లోపల పోతే ఆడపిల్లలు లైట్లు బంద్ చేసిరన్న. మళ్ళా గంటన్నర 7:30 8 నీళ్లు తాగడానికి తీసుకోపోయినాం. నీళ్లు తాగడానికి పోతే ఆడ క్యాంటీన్ క్లోజ్ చేసిరు. నీళ్ళు లేదు, ఏం లేదు, క్లోజ్ చేసి ఆపేసిరు. అంటే ఆడపిల్లలకి ఇంత ఇబ్బంది పెడతారా అన్న? మీరు ప్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు ఎవరిని ఈ టైంలో లేడీస్ సరే అరెస్ట్ చేస్తే 1 గంట సేపు ఉంచి వదిలేస్తారు. మిమ్మల్ని ఇప్పటిదాకా ఎందుకు ఉంచారు? అరెస్ట్ చేయలేదు బ్రదర్, మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. అక్కడ ఉన్న విషయం మీకే ఇప్పటిదాకా తెలియదు అంటే ఎంత అక్రమంగా అరెస్ట్ చేసినారో అర్థం చేసుకోండి. అంటే మేము వచ్చినా మమ్మల్ని రాణిస్తున్నారు అన్న, అక్కడ లోపల బయట ఆపేస్తున్నారు. ఈ విషయం స్వేచ్ఛ లేదు. ఎవరికి స్వేచ్ఛ ఉంది ప్రభుత్వంలో? ఎవరికి ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది? మీడియా రాదు మా దానికి. లైట్ ఆఫ్ చేసినారు, పెద్ద పెద్ద తాళ్ళు పగ్గాలు తీసుకొని వచ్చినారు. మళ్ళీ 3 డిఎస్సి తెచ్చినంటే మమ్మల్ని ఏం చేద్దామని ప్లాన్. లైట్ తీసేసి తాళ్ళు వేయాల్సిన పని ఉంది. డిఎస్పీ గారు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. అంటే ఇన్ ఫ్యూచర్ వీళ్ళు ధర్నాలో కూర్చున్నారు, దీక్షలో కూర్చున్నారు. వాళ్ళేంది 11 రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్తున్నారు. మాకు క్లారిటీ వచ్చారా రోడ్ల మీదనే ఉంటాం. అంటే క్లారిటీ వచ్చారా రోడ్ల మీదనే ఉంటాం. నైట్ అంతా రోడ్ల మీదనే ఉంటాం. 4 వరకు రోడ్ల మీదనే ఉంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మా బిడ్డల వెనకాల మేము ఉన్నాం అన్న. మా చెల్లెల వెనకాల మేము ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఓటేసినారా? ప్రతి ఒక్క నిరుద్యోగి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వడగొట్టడానికి ప్రతి నిరుద్యోగి పనిచేసిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కి మమ్మల్ని మోసం చేస్తుండు. గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇంత చేయలేదన్న. రోడ్ ఎక్కడానికి పోస్ట్ పోన్ ఇచ్చిండు. ఈయనకేమైంది? ఈయన పోస్టులు అడుగుతున్నాం. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆగి నిరసన వ్యక్తం చేస్తారా? ఇట్లా తిరుగుతారా? చెప్పండి. మినిస్టర్ లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. మాకు ఉన్నారన్న, మాకు ఎటు పోదామని ఇప్పుడు మేము ఇవాళ 10 సార్లు మేము రిప్రజెంట్ ఇంకా కొంతమందితో మాట్లాడతాము. సో ఇట్లా నిరుద్యోగులందరూ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా నైట్ మొత్తం రోడ్ల మీద తిరుగుతాము అని చెప్పేసి మాట్లాడుతూ నైట్ మొత్తం రోడ్ల మీద తిరుగుతాం, ఎక్కడ ఆగేది లేదు.
మాకు ఏదో ఒక నిర్ణయం వచ్చేదాకా రోడ్ల మీద తిరుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంతమంది మహిళలు అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మ నమస్తే. ఇప్పుడు ఏంటంటే ఎంత దూరం పోతారు ఇట్లా మీరు? ఏం దాకా పోతారు? మా నిరసన తెలుపుకుంటూ వెళ్తూనే ఉంటాం అన్న. ఇప్పటిదాకా మేము పొద్దు నుంచి ఉన్నాం, కనీసం మా మీడియాని కూడా అలో చేయలేదు. అవును, మేము కూడా చాలాసేపు వెయిట్ చేసినాం, లోపల రాలేదు. కానీ మాకు టైం ఇవ్వాలన్న, అంతే, అంతకు మించి ఏం అడగట్లేదు. మాకు సమయం ఇవ్వాలి అంతే. ప్రభుత్వం కావాలి, మా కోరిక అది ఒక్కటే. అమ్మ చెప్పాలి. మా ప్రధాన డిమాండ్ ఈ రోజు బయటికి రావడానికి కారణం ఏంటి? విద్యాశాఖ ముట్టడి చేసినామంటే డిఎస్సికి ఖచ్చితంగా మాకు 3 నెలల సమయం కావాలి. పొద్దున్న నుంచి కూడా మా ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినిపిస్తలేవు, ప్రభుత్వ అధికారులకు వినిపిస్తలేవు, విద్యాశాఖకు వినిపిస్తలేవు. ఎవరైతే విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది ఈ రోజు. కనీసం ఇప్పటికైనా ఇంకా మా మిగతా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా రావాలని ఉన్నా కానీ చాలా మంది వేరే వేరే విషయాల మీద ఆగిపోతున్నారు. మీ ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇప్పటికైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ కదిలి రండి, దీన్ని ఇంకా పెద్దగా చేద్దాం, మన డిఎస్సిని పోస్ట్పోన్ చేసుకుందాం. We want just DSP postpone, that's it. దయచేసి దీన్ని పొలిటికల్ గా మాత్రం చేయకండి. ఎందుకంటే పొలిటికల్ కాదు, మీ డిమాండ్ ఏంటి చెప్పడానికి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంటికి పోతాను వచ్చిన బ్రదర్, నాకేం అవసరం చెప్పు. పొలిటికల్ 3 నెలలు వాయిదా 3 నెలలు వాయిదా కావాలి సార్. ఇంకో విషయం ఏంటంటే అన్న మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కన్నా ముందు ఏం చెప్పారంటే దాదాపుగా 25,000 పోస్టులు డిఎస్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ వేసిన 5,000 ఎక్స్ట్రా 6,000 వేసి 11,000 మెగా డిఎస్ అంటే కరెక్ట్ కాదు కదన్నా. దయచేసి వివిధ జిల్లాల్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులారా, మా ఈ నిర్బంధాన్ని, ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని ఆలోచించండి. మీ మీద బలవంతంగా పరీక్షలు రుద్దుతున్నారు. మీరందరూ రండి, మనందరం ప్రభుత్వం పైన కలిసి పోరాడదాం.